మతిలేని మాటలతో రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతకాక తన ఆస్థాన పేటీఎం రైటర్లు రాసిన లేఖలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై అక్కసుతోనే కేటీఆర్ లేఖను రాస్తున్నారని తెలిపారు. కేటీఆర్ రాసింది రాతలు కావు, అవి రోతలు అన్నారు ఆది శ్రీనివాస్. ఎందుకు మా ప్రజాపాలనపై అక్కసో అర్థం కావడం లేదు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినందుకే మీ బాధ అంటున్నా. ఈరోజు మేమేమో స్కిల్ యూనివర్సిటీని తీసుకుని వస్తున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకుని వస్తున్నాం. మీరేమో విద్వేషాల వాట్సాప్ యూనివర్సిటీని తెరిచారు. మేమేమో ప్రజలకు దగ్గరయ్యేటువంటి పరిపాలనతో ముందుకోతుంటే మీరేమో విద్వేషంతో ఓ వాట్సాప్ యూనివర్సిటీని తెరిచి అందులో ఈ పోస్టులు చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని వక్రీకరించేటువంటి కార్యక్రమం తప్ప మీరు చేస్తున్నది ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచన చేయవలసింది కోరుతున్నాం. ఈరోజు ఆయన రాసిన లేఖలు చూస్తుంటే ఒక్కొక్క దానికి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తిగా ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నాకే పరిమితమైన ఇంకా వాళ్ళ పిచ్చి ప్రేలాపనలు ఆగుతలేవన్న మాట ఈ సందర్భంగా ఈరోజు మా నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటల్లోనే నడుస్తున్నాడు, చెప్పిన బాటల్లోనే ముందుకు పోతున్నాడు. ఈరోజు కుల గణన కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు మా రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్రలో వివక్షను కండ్ల రెండారుగా చూసిన వాడిగా అసలు మా కేటీఆర్ గారికి ఎందుకంత ద్వేషమో, ఎందుకు మా ప్రజాపాలనపై అక్కసో అర్థం కావడం లేదు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినందుకే మీ బాధ అంటున్నా. ఈరోజు మేమేమో